నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారు రాత్రి స్పీచ్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి మార్పులు అయితే స్పష్టంగా అయితే నాకైతే కనిపించినాయి అన్నమాట. ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారిని మీరు వ్యతిరేకిస్తున్నారా, తిడతారా, టార్గెట్ చేస్తారా, బూతులు తిడతారంటే నేను అలాంటివి చేసే కుసంస్కారం అయితే కాదు. నా ఊహ తెలియని వయసు నుంచి నేను అభిమాని, ఊహ తెలియని వయసు నుంచి. సో ఎలా ప్రశ్నించాలి, ఎక్కడ ప్రశ్నించాలి, ఏ విధంగా ప్రశ్నించాలనేది రెగ్యులర్గా చూసినోడిని. కాబట్టి నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తా తప్ప రుద్దే ప్రయత్నం చేయను. అలా అని చెప్పేసి బూతులు తిట్టడం అలాంటిది నాకు అలవాటు లేదన్నమాట. సో అర్థం చేసుకోగలరు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు రాత్రి మాట్లాడినటువంటి స్పీచ్లో ఇప్పటి వరకు నేను జనసేన పార్టీ స్పీచ్లు చూసినట్ల కల్లా ది వరస్ట్ స్పీచ్ ఏదైనా ఉందంటే అది రాత్రి జరిగింది. ఓ పక్క టీడీపీ పార్టీ గురించి మాట్లాడతారు, వాళ్ళకి భవిష్యత్తు మేమే ఇచ్చామని చెప్తారు. ఇంకో పక్క వైసీపీ పార్టీ గురించి ఎలాగ రెచ్చిపోతావు సెకండరీలు అండి. బట్ ఏంటంటే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కులాల ప్రస్తావన లేని రాజకీయం, మతాల అనుసంధాన రాజకీయం. సో ఇక్కడ కులాల గురించే మాట్లాడతారు ఈయన. మరోపక్క మతాల గురించే, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పాకిస్తాన్ ఇవి తప్ప ఇంకొకటి రావు అన్నమాట. అక్కడ నాకు తెలిసి నా చిన్నప్పటి వయసు నుంచి ఆంధ్రాలో ఎక్కడా కూడా ముస్లిం హిందువులు కొట్టుకున్నట్టు కానీ, తిట్టుకున్నట్టు కానీ, రోడ్డు ఎక్కినట్టు కానీ ఎక్కడ కూడా చూడలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం జరిగినట్టుంది, నెల్లూరులో అనుకుంటా, ఏదో దర్గా విషయంలో జరిగినట్టుంది. సో అది పరిస్థితి ఈ రోజున. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక అసలు రోజుకి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో లెక్కపత్రం లేదనమాట. ఇక నార్త్ ఇండియాకి వెళ్తే కనుక అది పరిస్థితి ముస్లిం హిందువులకి సంబంధించి. మళ్ళీ చెప్తున్నా, చైనా అనే దేశం ఈ రోజున ఆ స్టేజ్లో డెవలప్ అవడానికి మతాలు కాదు, యూకే ఆ స్టేజ్లో డెవలప్ కావడానికి మతం కాదు, లేదంటే యూఎస్ ఆ స్టేజ్లో డెవలప్ కావడానికి మతం కాదు. వాళ్ళ మత రేషియో చూడండి. దేవుణ్ణి ప్రార్థించడం తప్పు కాదు, కానీ రాత్రి పవన్ కళ్యాణ్ గారు అంటారు ముస్లింల మీద దాడులు జరిగితే కనుక వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఎవరు చూస్తూ ఊరుకోవాలి? ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? దేని విషయంలో చూస్తూ ఊరుకోవాలి? అలా తెలియక అడుగుతున్నా. తప్పు చేస్తే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? అది ఏ మతానికి సంబంధించినా సరే. ఇప్పుడు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. నాకు తెలియక అడుగుతుంది, హిందువుల మీద దాడులు చేస్తుంది ఎవరు? భారతదేశంలో దాదాపు 100 కోట్ల మంది హిందూ మతస్థులు ఉన్నారు. 100 కోట్ల మంది. కేవలం 30 కోట్ల మంది, 25 నుంచి 30 కోట్ల మంది ముస్లిం మతస్థులు ఉన్నారు. 100 కోట్లు హిందువుల మీద దాడి చేస్తుంది ఎవరు? నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి, స్వతంత్రం ముందు పక్కన పెడతాం, బ్రిటిష్ వాళ్ళు పాలించినారు కాబట్టి, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దేశాన్ని పాలిస్తుంది హిందూ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులా కాదా, ప్రధానమంత్రులా కాదా, ఎమ్మెల్యేలా కాదా, మంత్రులా కాదా, మెజారిటీ ఎవరున్నారు? కానీ ఈ రోజుకి కూడా ముస్లిం లేదు చేస్తారు, ఏదో అర్థం కాదు. ఎవరు చేశాడో కూడా చెప్పరనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకా అక్బరుద్దీన్ ఓవైసీ. సో ఈ అక్బరుద్దీన్ ఓవైసీ అనే ఒక వ్యక్తి 15 నిమిషాలు వదిలిపెడితేనో ఏదో ఏ హాస్తా అని చెప్పేసి చెప్పాడంట హిందూ మతస్థులందరినీ కూడా. ఎప్పుడన్నాడు ఆ మాట? ఎన్నేళ్ల క్రితం అన్నాడు. సరే అన్నాడు కదా, అతని మీద ఎన్ని కేసులు పెట్టినారు? కేసు కొట్టేశారు, ఉంచినారా? కూటమి అధికారంలోకి వచ్చేసి ఇన్ని నెలలు అయింది కదా, అతని మీద చర్యలు ఏం తీసుకున్నారు? బీజేపీ పార్టీ 2014 అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పటి వరకు అతని మీద చర్యలు ఏం తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అనడానికి, మొన్న తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంది? కేసీఆర్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు కదా. మరి అంత పెద్ద మాటని అంత చేస్తే కనుక అతను ఎందుకు జైల్లో పెట్టలేదు? ఈ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయట్లేదు? అతను నువ్వు ఎందుకు జైల్లో పెట్టించట్లేదు, లేకపోతే మీరు ఎందుకు పెట్టట్లేదు? కల్వకుంట్ల కవితను పెట్టినట్టు, లేకపోతే లిక్కర్ స్కామ్లో వాళ్ళని అరవింద్ కేజ్రీవాల్ ఒక రాష్ట్ర సీఎంని పెట్టగలిగింది, హిందూ మతస్థులందరినీ చంపేస్తానంటే ఇతను మీరు ఎందుకు పెట్టలేదు? అంటే రాజకీయాల కోసం మాత్రమే గేమ్సా? హిందీ భాష గురించి, హిందీ భాష లెక్క ప్రకారం 2017లో పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసినారన్నమాట, హిందీ గో బ్యాక్ అని చెప్పేసి. అసలు హిందీ మనం ఎందుకు మాట్లాడాలి? మన మాతృభాష ఏంటి? తెలుగు. నెక్స్ట్ మనకు కావాల్సిన భాష ఏంటి? ఇంగ్లీషు. ఈ రెండింటికి మించి ఇంకేం కావాలి మనకి? హిందీ. సరే, తెలుగు భాష కావచ్చు, తమిళ్ భాష కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, మన సౌత్ భాషలో ఏ ఒక్క భాషనైనా నార్త్ ఇండియన్స్ కానీ, నార్త్ స్టేట్స్లో కానీ ఎక్కడైనా మాట్లాడతారా? అసలు ఆస్కారం ఉందా? స్కోప్ ఉందా? లేదు. ఏదో తమిళనాడులోనంట రూపాయి సింబల్ మార్చినాడంట, దానికోసం అని చెప్పేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎలా మారుస్తారని చెప్పేసి. మనకి భాష మీద అంత ప్రేమ లేకపోవచ్చు, అంత గౌరవం లేకపోవచ్చు, కానీ తమిళనాడు ప్రజలకి భాష మీద అత్యంత గౌరవం ఉంటుంది, అత్యంత ప్రేమ ఉంటుంది. మరి అంత ప్రేమ ఉంది కాబట్టే వాళ్ళ బోర్డులు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు
ఒక రికగ్నైజేషన్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మనది అలా ఉండదే. 2017లో హిందీ గో బ్యాక్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అదే హిందీ తెలుగు నాట కావచ్చు, తమిళ నాట కావచ్చు, కన్నడ నాట కావచ్చు తీసుకురావాలని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నటువంటి విధానం చూసిన తర్వాత నాకు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఒక హిందీ భాష విషయంలో కావచ్చు, ఏదో బ్రాహ్మణులు సంస్కృతంలో మంత్రాలు చదివితే దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పుకోవట్లేదు? ఎక్కడ ఒప్పుకోవట్లేదు అది చెప్పాలి కదా. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఒప్పుకోవట్లేదో చెప్తే కనుక దాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వచ్చు. ఎవరు ఒప్పుకోవట్లేదు? హిందూ పండితులు, పౌరోహితులు మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఉంటే ఎవరు ఒప్పుకోవట్లేదు? ముస్లింలు ఒప్పుకోవట్లేదా? క్రైస్తవులు ఒప్పుకోవట్లేదా? లేదంటే ఇతర మతస్థులు ఒప్పుకోవట్లేదా? లేకపోతే మతాన్ని నమ్మనటువంటి వ్యక్తులు ఒప్పుకోవట్లేదు? ఎవరు ఒప్పుకోవట్లేదో చెప్పాలి కదా. అది మాత్రం చెప్పరు. కానీ ఒప్పుకోవట్లేదని మాత్రమే అంటారు. ఈ దేశాన్ని పాలించింది హిందువులు, ఈ దేశాన్ని పాలిస్తుంది హిందువులు, కానీ మా మీదే దాడి జరిగిందని చెప్పేసి అసలు ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూస్తూ ఉంటే, ముస్లింల మీద పెట్టేటువంటి పోస్టులు చూస్తూ ఉంటే ఎంత అసహ్యం అంటే, ఏ స్థాయిలో అంటే ఎప్పుడో అదేదో చావా అని ఒక సినిమా వచ్చిందంట. దాంట్లో మొఘల్లో ఎవడో ఏదో చేశాడంట, ఔరంగజేబు ఎవడో ఏదో చేశాడంట. ఆయన శంభాజీ మహారాజ్ గారిని ఆయన చంపేసినారంట అతి కిరాతకంగా, అతి దారుణంగా. సో ఆ సినిమా ఇప్పుడు చేసినారనమాట. దాంతో ముస్లింలందరూ ఇంతే, ఇది పీస్ఫుల్ కమ్యూనిటీ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రొజెక్షన్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే కమ్మ సామాజిక వర్గం వారు మొత్తం కూడా తప్పు చేసినట్ట, లేదంటే రెడ్డి సామాజిక వర్గం జగన్నాథ్ తప్పు చేస్తే రెడ్డి సామాజిక వర్గం మొత్తం తప్పు చేసినట్ట, లేదా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే కాపు సామాజిక వర్గం మొత్తం తప్పు చేసినట్ట? నాకు తెలియక అడుగుతున్నా. కాదు కదా. మొఘల్లో ఎవడో ఏదో దిక్కుమాలి పల్లిని చేశాడు, దానికోసం ఎంటైర్ కమ్యూనిటీ ఎలా అవుతుంది? నాకు ఈ రోజుకి కూడా దానికి సంబంధించిన లాజిక్ అర్థం కాదు. దాన్ని చెప్పే ప్రయత్నం చేయరు, కానీ అంటారు. సోషల్ మీడియాలో విచ్చలవిడి పోస్టులు, ఏదో ఇంకేదో చూసా రీసెంట్గా లవ్ జిహాద్ అంట. ఈ దిక్కుమాలిన పంచాయతీ లవ్ జిహాద్ తీసుకురావాలన్నమాట ఏదో ఒకటి. తర్వాత హలాలు, హిజాబు, తొక్క, తోలు, ఒకటి కాదు రెండు కాదు. ముస్లిం మతస్థుల మీద జరుగుతున్నటువంటి దాడి చిన్న చితక దాడి అయితే కాదు, విచ్చలవిడి విష ప్రచారం. కానీ దీన్ని మాత్రం మనం కంట్రోల్ చేయలేం. పైపెచ్చి మళ్ళీ వెళ్ళినా అంటే ముస్లింల మీద ఏదైనా చిన్న దాడి జరిగితే వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారా? మన మీద దాడి జరిగితే మనం ఒప్పుకోవాలా? వాళ్ళందరూ కలుసుకోవడం రండి. ఎవరు వద్దన్నాడు? మీ మీద ఎవరు దాడి చేస్తే వాడి మీద వెళ్ళండి. ఎవడొద్దన్నాడు? ఎవరైనా వద్దన్నారా? ఎవరైనా ఆపినారా? ముస్లింలు ఆపినారా? క్రైస్తవులు ఆపినారా? జైన్లు ఆపినారా? బౌద్ధులు ఆపినారా? మరి ఇంకెవరైనా ఆపినారా? ఎవడు ఆపలేదు కదా. అసలు సౌత్ స్టేట్స్లో హిందువులు ముస్లింలు కలిసి ఉంటారు. ఈ రోజున ఒక తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మరి ముఖ్యంగా ఆంధ్రాలో కావచ్చు, ఈ రోజున మత విద్వేషాలు ఏ స్థాయికి వెళ్తున్నాయి అంటే నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్కి పోతున్నాయి. చెప్తున్నా కదా, ఈరోజు బాగుండొచ్చు మీ వ్యక్తిగత రాజకీయాల కోసం. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మిలియనియర్స్ అందరూ కూడా ఇప్పటికి వెళ్ళిపోతున్నారు. చెప్తున్నా, ఈ దేశంలో బిలియనియర్ అనేవాడు ఎవడో కూడా ఈ దేశంలో ఉన్నాడు. $1 బిలియన్ సంపాదించుడు ఇవ్వడు కూడా ఉన్నాడు ఈ దేశంలో. వెళ్ళిపోతారు వాళ్ళు. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు, ఈ డిస్క్రిమినేషన్ లేచినప్పటి నుంచి ఆ ముస్లింలంట, ఈ ముస్లింలంట రాకుండా ఆపండి. ఎవడో బంగ్లాదేశ్ నుంచి వస్తాడంట, మయన్మార్ నుంచి, ఆపండి. వాళ్ళని కంట్రోల్ చేయండి, కట్టడి చేయండి. ఇక్కడ ఎవడో పాకిస్తాన్లో ఎవడో బాంబే బ్లాస్ట్ చేస్తే ఇది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలుగా దాన్ని ముడిపెడతారు. అదేంటో అర్థం కాదు నాకు. దాని గురించి మాట్లాడితే నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. అది మరి ఈయన గారి స్పీచ్. చెప్తున్నా కదా, ఇన్నేళ్ళ నా చిన్న వయసు తెలియనప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని. కానీ ఇలాంటి స్పీచ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు మతం గురించి మాట్లాడుకోవాలంటే ఇంకెలా మాట్లాడాలి? ఆయన ఇష్టం. అది సంగతి. మరి నేను ఇంతకాలం 2000 పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను పవన్ కళ్యాణ్ గారికి ఏ రోజు కూడా ఎగనెస్ట్గా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. బట్ నేను ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఎందుకు ఇలా మాట్లాడతారు, దేనికోసం మాట్లాడతారు, ఏం సాధిస్తారు ఇలా మాట్లాడి? అర్థం కాని పరిస్థితి. ఆయన నేను అర్థం చేసుకోవట్లేదో, లేదంటే ఆయన అర్థం చేసుకోవట్లేదో అర్థం కానటువంటి పరిస్థితి. అది